ఒక అద్భుతమైన వర్తమానం, కనువిప్పు కలుగు చేసే 2 కుటుంబాల కన్నీటి కథ. బైబిల్లో జతలు జతలుగా చాలా కుటుంబాలు ఉన్నాయి. అబ్రహాము, లోతు, యాకోబు, ఏశావు, ఏలీ, ఎల్కానా, దావీదు, సౌలు. జతల జతల కుటుంబాలు. ఈ కుటుంబాలను చూసినప్పుడు కొన్ని కుటుంబాలు మొదట్లో శిఖరాల మీద ఉన్నాయి, ఆ తర్వాత ఆ కుటుంబాలు శిథిలాల్లో కూరుకుపోయాయి. మరికొన్ని కుటుంబాలు మొదట్లో శిథిలాల్లో ఉన్నాయి, ఆ కుటుంబాలు లేవనెత్తబడి శిఖరాల మీద కూర్చోబెట్టాయి. ఉన్నత స్థలం నుంచి పాతాళానికి పడిపోయిన కుటుంబాలు కొన్ని అయితే, పాతాళం నుండి పరలోకమంత ఎత్తుకు ఎగమాకిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. కూర్చుని ఆలోచించు. నీ కుటుంబం అబ్రహాము కుటుంబం లాగుందా, లోతు కుటుంబం లాగుందా? నీ కుటుంబం యాకోబు కుటుంబం లాగుందా, ఏశావు కుటుంబం లాగుందా? నీ కుటుంబం ఏలీ కుటుంబం లాగుందా, సమూయేలును కన్నా ఎల్కానా కుటుంబం లాగుందా? కూర్చుని ఆలోచించు. రాజైన సౌలు కుటుంబం లాగుందా, అంతకంతకు వర్ధిల్లిన దావీదు కుటుంబంలాగా మీ కుటుంబం ఉందా? ఎలా మీ కుటుంబం ఉందో ఒకసారి గుండెల మీద చేసుకొని క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నీ కుటుంబాన్ని గురించి ఒక్కసారి ఆలోచించు. మెట్టుకు అబ్రహాము, లోతుల కుటుంబం. అబ్రహాము ఒక్కడు, భార్య, పిల్లలు లేరు. లోతు భార్య, 2 పిల్లలు. విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళ జీవిత యాత్ర కొనసాగించిన తర్వాత కనీసం పిల్లలు కూడా లేరు అని అనుకున్న అబ్రహాము ఒక దేశంగా ఆవిర్భవించాడు. దేశంగా ఆవిర్భవించడం మాత్రమే కాదు, గత ఆదివారం చెప్పాను, ఈరోజు ప్రపంచ దేశాల్లో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు అని లిస్ట్ తీస్తే, ఈ 800 కోట్ల మంది ప్రజల్లో 600 కోట్ల మంది ప్రజలు అబ్రహాము సంతానం. లోతు కుటుంబం, లోతు పిల్లలు ఏమైపోయారో చరిత్ర పుటల్లో కనుమరుగైపోయారు. బిడ్డలారా, లోతులాగా నువ్వు బ్రతికితే నీవు నీ కుటుంబం కనుమరుగైపోతారు, జాగ్రత్త. అబ్రహాములాగా నువ్వు బ్రతికితే నీవు నిలవబట్టమే కాదు, నీ వంశం దేవుని చేత కనికరించబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక్క వ్యక్తి దేశంగా ఎలా ఆవిర్భవించాడు? ఒక్క వ్యక్తి ప్రపంచమంతా విస్తరించడానికి దేవుడు ఆయనలో ఏం చూశాడు? ఆయన ఇల్లు ఎలా ఉంది చూడండి. ఆదికాండం త్వరగా చెప్తాను. అబ్రహాము, లోతు ఈ 2 కుటుంబాలను ముందుంచి మాట్లాడతాను. 12వ అధ్యాయం 7, 8 వచనాలు నాతో కలిసి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. విన్నారా? నా వైపు చూడండి. గుడారం కట్టాడు, హాయికి బేతేలుకు మధ్యలో గుడారం వేసుకున్నాడు. గుడారం వేసిన వెనువెంటనే ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు, అక్కడ ప్రార్థించాడు. 13వ అధ్యాయం 18వ వచనం నాతో కలిసి. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. విన్నారు కదా? ఈ 2 వచనాల్లో ఒకే విధమైన మాట చూస్తాం. అబ్రహాము గుడారం వేయటం, బలిపీఠం కట్టడం, ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేయటం. గుడారం కుటుంబానికి గుర్తు కదా. చదవబడిన ఈ మాటలో బలిపీఠం ప్రార్థనా జీవితానికి గుర్తు.
అబ్రహాము కుటుంబం ఎలాంటిది అంటే కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబం అది. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టేవాడు, గుడారం వేసేవాడు. గుడారం వేసి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర యెహోవా నామం పేరిట ప్రార్థన చేసేవాడు. అబ్రహామును భక్తులు ఏమని పిలుస్తారో తెలుసా? మ్యాన్ ఆఫ్ ఆల్టర్ అని పిలుస్తారు. ఓ రకంగా చెప్పాలంటే పాత నిబంధనలో ఎక్కువ బలిపీఠాలు కట్టిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం. అందుకనే అంటారు మ్యాన్ ఆఫ్ ఆల్టర్. వెరాస్ లోతును చూడండి, అబ్రహాముతో పాటు ఉన్నాడు. అబ్రహాము ఇంటిలో పెరిగాడు. అబ్రహామును దగ్గరుండి చూశాడు. అబ్రహాము యొక్క భక్తి జీవితాన్ని కనులారా చూస్తూ వచ్చాడు. కనీసం ఒక్క బలిపీఠమైన కట్టిన, మార్చి గుడారాలు వేసాడని లోతును గూర్చి రాయబడి ఉంటుంది. ఈ ఊరు కాదని ఆ ఊరు, ఆ ఊరు కాదని ఈ ఊరు కాదని ఇంకొక ఊరని ఊర్లు మార్చాడు. వెళ్ళిన చోటలా గుడారాలు వేసాడు కానీ ఒక్క చోటైనా బలిపీఠం కట్టి ప్రార్థించినట్లుగా బైబిల్లో ఎక్కడా చూడం. తమ్ముడు, చెల్లె, నీ కుటుంబం ఒక అబ్రహాము కుటుంబంలాగా రాబోయే తరాల్లో నిలవబడాలంటే నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగాలి. నీ కుటుంబంలో బలిపీఠం కట్టుకోవాలి. ఆ బలిపీఠం దగ్గర ప్రతి దినం ప్రార్థన చేయాలి. పాత నిబంధనలో చూడండి, నా వైపు చూడాలి. పాత నిబంధనలో చూడండి, ఇంటికి యజమానుడే బలిపీఠం కట్టి యజమానుడే యాజక ధర్మాన్ని జరిగించేవాడు. పురుషులారా నీ ఇంటికి నువ్వు యజమానుడిగా ఉంటే సరిపోదు, యాజకుడివి కావాలి. ఏమండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి, భార్య పిలిస్తే నువ్వు కూర్చోవటం కాదు. యవన పిల్లారా, తమ్ముళ్ళు, నాన్న కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని అమ్మ పిలిస్తే కుటుంబ ప్రార్థనలో కూర్చోవటం కాదు. పురుషులారా, మీరు ఇంటికి యజమానులు. ప్రతి యజమానుడు యాజకుడిగా బ్రతకాలి. ఏ ఇంటిలో యజమానులు యాజకులుగా బ్రతుకుతూ బలిపీఠాలు కట్టుకొని ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ కుటుంబాలు అబ్రహాము కుటుంబాలుగా స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆదివారం మందిరానికి వచ్చి ప్రార్థన, వాక్య ధ్యానం, కీర్తనలు, దేవుని స్తుతించడం, ఆరాధన మరలా వచ్చి ఆదివారానికి పరిమితం చేస్తే నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన బలిపీఠం లేకపోతే, నేను శపించట్లేదు, లేఖనపు ఆధారం చెప్తాను, లేఖనపు ఆధారాన్ని బట్టి చెప్తున్నాను. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగకపోతే, కుటుంబ ప్రార్థనలో నువ్వు మోకరించకపోతే, నీ ఇల్లే ఒక బలిపీఠంగా దేవుని సన్నిధిలో మార్చబడకపోతే, రాబోయే కాలంలో నీ ఇల్లు లోతు కుటుంబంలాగా శాపగ్రస్తమైపోతుంది. జాగ్రత్త. లోతు ఇంటిలో నుండి ఎలాంటి శపితమైన వంశం బయలుదేరిందో అలాంటి భ్రష్టతరం నీలో నుంచి బయలుదేరుతుందని దేవుని లేఖనాన్ని బట్టి హెచ్చరిస్తున్నా. క్రైస్తవ జనమా, మీ ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ప్రతిరోజు సాయంత్రం ఒక్క అర్ధగంట, ఒక్క 30 గంట భార్య, భర్త, పిల్లలు ఒకే చోట కూర్చొని క్రీస్తు యేసు బలిపీఠాన్ని చేరి ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ఒకసారి ఆలోచించండి. కుటుంబ ప్రార్థనలు జరిగాయా? రాబోయే కాలంలో నీ కుటుంబాన్ని అబ్రహాము కుటుంబంలాగా నిలవబెడతాడు. జరగలేదా? లోతు ఇంటిలో ఏది జరిగిందో, లోతు బ్రతికేమైపోయిందో, నీ ఇల్లు అలా అయిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. అలా కాకూడదనే ఈరోజు ఈ వర్తమానం మీ కొరకు సిద్ధపరిచాడు. సరే, కుటుంబ ప్రార్థన జరిగిన ఇంట్లో ఏం జరిగింది? కుటుంబ ప్రార్థన జరగని ఇంట్లో ఏం జరిగింది? రండి ధ్యానించుదాం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. 18:1 నాతో కలిసి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. నా వైపు చూడండి. కుటుంబ బలిపీఠం కట్టుకున్న అబ్రహాము హెబ్రోనులోనున్న
మమ్రే వనంలో సింధూర వృక్షం దగ్గర ఉన్నాడు. మమ్రేలోని సింధూర వృక్షం ఎక్కడుంది? హెబ్రోనులో ఉంది. 13వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసాం. మరలా మిమ్మల్ని అడుగుతాను, మమ్రే వనం ఎక్కడుంది? ఎక్కడుంది? హెబ్రోనులో ఉంది. సో కుటుంబ ప్రార్థన జరిగించిన అబ్రహాము కుటుంబం హెబ్రోనులో ఉంది. హెబ్రోను అంటే సహవాసం. ఎవరితో సహవాసం? దేవునితో, దేవుని బిడ్డలతో, దేవుని వాక్యంతో, దేవునితో సహవాసం చేసింది అబ్రహాము కుటుంబం. కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో జరుగుతుందో బిడ్డలారా వినండి, ఆ ఇల్లు ఎప్పుడు ఆత్మీయ వాతావరణంతో నిండుకుంటుంది. ఆ భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా ఆత్మీయ మాటలు. ఏమండి, ఈరోజు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవరించాడండి. ఓ తెలియని పశ్చాత్తాపం నాకు కలిగిందండి. నేను ఎప్పుడు ఇలా ప్రార్థన చేయలేదండి. పరిశుద్ధాత్మ తాకిడంటే ఎట్లా ఉంటుందా నేను అనుభవించానండి. అప్పుడు భర్త అందుకుంటాడు, నాకు అలాంటి అనుభూతి వచ్చేటట్లుగా ప్రార్థన చేయవా, నేను అలా ప్రార్థన చేసేటట్లుగా నా కొరకు కన్నీళ్లు కార్చవా. వాళ్ళిద్దరి మధ్య ఆ ఆత్మ సంబంధమైన సంభాషణ ఉంటుంది. మిమ్మల్ని అడుగుతా, ఆదివారం చర్చికి వచ్చారు కదా, ఇన్ని బలమైన మాటలు వింటున్నారు కదా, ఓ రకంగా ఇలాంటి పరిచర్యల కొరకు ప్రపంచం ఎదురు చూస్తుంది. అఫ్కోర్స్ మన పరిచర్య ఒకటే గొప్పది కాదు. ఇలాంటి ఘనమైన పరిచర్యలు లోకంలో కొన్ని ఉన్నాయి. ఇలాంటి దివ్యమైన వర్తమానాలు విన్న తర్వాత నేను మిమ్మల్ని అడుగుతా, ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమండి ఈరోజు దైవ సేవకుల ద్వారా నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడండి, నా బ్రతుకుని దిద్దుకున్నానండి, ఇక మీదట నేను ఇలా బ్రతకనండి అని ఎప్పుడైనా నీవు కట్టుకున్న నీ భర్తతో దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడేవా తల్లి? ధన్యురాలివి. దాని అర్థం ఏంటో తెలుసా? నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. కుటుంబ ప్రార్థన జరిగే గృహాలలో ఆత్మీయ సంభాషణ, ఆత్మీయ మాటలు, ఆత్మీయ వాతావరణమే ఉంటుంది. లోకపు సంభాషణ ఇంత కూడా బోతద్దం పెట్టి వెతికిన కనపడదు. తల్లిదండ్రులారా, ఎప్పుడైనా పిల్లలను కూర్చోబెట్టుకొని, రే నాన్న ఈరోజు ఈ వాక్యం చదివేటప్పుడు దుఃఖంతో ప్రార్థనలో కూర్చున్నారా, వ్యాధంతో ప్రార్థనలో కూర్చున్నారా, కృంగిన స్థితిలో ప్రార్థనలో కూర్చున్నారా? ఈ చిన్న జీతంతో పిల్లల్ని ఎట్లా పోషించాలి, ఈ చిన్న జీతంతో సంసారాన్ని ఎలా ఈదుకొని వెళ్ళాలి, గుండెల నిండా దుఃఖం పెట్టుకొని ప్రార్థనలో కూర్చున్నా వాక్యం చదువుతూ ఉంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడురా, ఈ వాక్యం నన్ను బ్రతికించిందిరా అని ఎప్పుడైనా దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడిన మాట ఎప్పుడైనా నీ పిల్లలతో సంభాషించావు? ఈ ఆత్మీయ సంభాషణ ఏ ఇంట్లో ఉంటుంది? సొదొమకు దగ్గరగా ఉండే కుటుంబాల్లో ఉండదు. సొదొమ గొమొర ప్రాంతానికి దగ్గరగా ఉండే కుటుంబాల్లో ఉండదు. కుటుంబ ప్రార్థన జరగని కుటుంబాల్లో అస్సలు ఉండదు. ఈ ఆత్మీయ సంభాషణ ఏ కుటుంబాల్లో ఉంటుంది? ఎవడైతే హెబ్రోన్లో బ్రతుకుతాడో, ఎవడైతే గమనించండి, గుడారం వేసిన ప్రతి చోట బలిపీఠాలు కట్టి ఆ బలిపీఠం దగ్గర యెహోవా నామం పేరిట ప్రార్థన చేస్తాడో, కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలలో ఆత్మీయ వాతావరణం ఉంటుంది. అబ్రహామా, నీవు ఎక్కడున్నావు? హెబ్రోన్లో ఉన్నానయ్యా. లోతా కుటుంబ ప్రార్థనలోని లోతా. అబ్రహాముని ఇన్ని సంవత్సరాలు వెంబడించి కూడా, యేసుక్రీస్తుని ఇన్ని సంవత్సరాల నుంచి వెంబడించి కూడా, యేసుక్రీస్తు వాక్యం విని ఇన్ని సంవత్సరాల నుంచి దేవునితో బ్రతికి కూడా కుటుంబ ప్రార్థన జరిగించుకొని, ఓ లోతు సంతానమా, కుటుంబాలలో కుటుంబ ప్రార్థన జరిగించుకొని, ఓ లోతు వంశీయులారా, లోతు నువ్వెక్కడున్నావు? హెబ్రోన్లో ఉన్నావా? లేదయ్యా. ఎక్కడున్నావు? హెబ్రోనుకు దగ్గరున్నావా? లేదయ్యా. ఎక్కడున్నావు మరి? సొదొమ గొమొరకు దగ్గరగా ఉన్నా. సొదొమ గొమొరలో ఏం జరుగుతుంది? చిన్నవాడి మొదలుకొని పండు ముసలివాని వరకు మగవాళ్లతో ఆడవాళ్లతో అవాంఛనీయమైన కార్యక్రమాలు, అపవిత్రత, జారత్వం, లోకం తప్ప, అపవిత్రత తప్ప బోతద్దం పెట్టి వెతికిన పవిత్రత ఎంత కూడా కనపడదు సొదొమలో. ఓ లోతు, తమ్ముళ్ళారా,
నీ ఇంట్లో కూడా ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా? నీ కూతుర్లు కూడా, నీ యవ్వన ఆడబిడ్డలు కూడా, నీ యవ్వన మగబిడ్డలు కూడా ఇలాంటి హేయమైన కార్యక్రమాలు చేస్తూ నీ అవమానం ఎక్కడ చూపించుకోవాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలదించుకొని బ్రతుకుతున్నావా? ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి? సొదొమకు దగ్గరైపోయాడు. ఎందుకు నువ్వు సొదొమకు దగ్గరైపోయావు? ఎక్కడ ఒక్క బలిపీఠం కూడా కట్టలేదు. అమలారా ఐలరా అబ్రహాము గుడారం వేసిన ప్రతి చోట బలిపీఠం కట్టేవాడు. యెహోవా నామం పేరిట ప్రార్థన చేసేవాడు. ఏ ఇంటిలో నువ్వు ఉన్నా, ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నా, ఏ స్థలంలో నువ్వు ఉన్నా, ప్రతిరోజు కనీసం ఒక అర్ధగంట కుటుంబంగా దేవుని సన్నిధిలో కూడుకుండి ఇంటి వాతావరణమే దైవికమైన వాతావరణంగా మారిపోతాయి. రైట్, సరే. కుటుంబ ప్రార్థన జరిగించిన అబ్రహాము కుటుంబం ఏమైపోయింది? కుటుంబ ప్రార్థన లేని లోతు కుటుంబం ఏమైపోయింది? తర్వాత వచనం చూడండి, 2వ వచనం నుంచి 5వ వచనం వరకు, 18వ అధ్యాయం. నాతో కలిసి అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొనుము. ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. వారు నువ్వు చెప్పినట్లు చేయుమనేను. విన్నారా? నా వైపు చూడండి. అబ్రహాము ఇంటికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చాడు. అబ్రహాము నేల మట్టుకు వంగాడు, సాష్టాంగ పడలా. మా ఇంటికి రండయ్యా, ముద్దన్నం తినండి అయ్యా, మా ఇంటికి రండయ్యా, కొంచెం నీళ్లు త్రాగండి అయ్యా, అలసట తీర్చుకోండి అయ్యా, మా ఇంటికి రండయ్యా అని జస్ట్ నేల మట్టుకు వంగి దేవుణ్ణి ఇన్వైట్ చేశాడు. దేవుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? నువ్వు చెప్పినట్టే కానీ, నువ్వు చెప్పినట్టే కానీ, ఎస్ డన్, నువ్వేం చెప్పావు అలాగే చెయ్యి అని అబ్రహాము ఇంటిలో సంతోషంగా దేవుడు అడుగుపెట్టాడు. అబ్రహాము ఇంటిలోకి సంతోషంగా అడుగుపెట్టాడు. వెరాజ్ ఇదే సిచ్యువేషన్ 19వ అధ్యాయంలో జరిగింది. చూడండి, 19వ అధ్యాయం మొదటి 3 వచనాలు నాతో కలిసి. ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండిను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా వైపు చూడండి, ఏ నమస్కారం చేశాడు? అబ్రహాం ఏ నమస్కారం చేశాడు? నేల మట్టుకు వంగి. లోతు ఈ రెండిట్లో నేల మట్టుకు తగ్గించుకునేది ఏది? అబ్రహాముదా, లోతుదా? మీరు కరెక్ట్గా చెప్పట్లా. నేను అడిగింది అగైన్. అబ్రహాం ఏమో నేల మట్టుకు వంగాడు, ఇట్లా నేల మట్టుకు వంగాడు. లోతు దగ్గరకు వచ్చేసరికి సాష్టాంగపడ్డాడు. ఈ రెండిట్లో బహుదీనత్వాన్ని కనపరిచింది ఏది? అబ్రహాముది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అదేం చేసింది అమరావతి. లోతుది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అది లోతుదే. సాష్టాంగపడ్డాడు సార్. అతడు సాష్టాంగ పట్టం చూసి వెంటనే ఎస్ మీ ఇంటికి వచ్చేస్తున్నా అని అన్నాడా? ఏమన్నాడు దేవుడు చూడండి. నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి
రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందలకడినే లేచి మీ త్రోవన వెళ్ళవచ్చున నేను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పిరి. అబ్రహాముతో ఏమన్నాడు? నువ్వు చెప్పినట్టే కానీ అన్నాడు. లోతుతో ఏమన్నాడు? నీ ఇంట్లోకి మేము రామురా బాబో, నీ ఇంట్లోకి మేము రాము, అవసరమైతే నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుతాం. వీళ్ళు పాఠశాలలో నడివీధిలో మేము వెళ్ళబుచ్చుతాం. తెలుసా, ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటిలోకి సంతోషంగా దేవుడు వస్తాడు. సంతోషంగా ఇంట్లో దేవుడు సంచరిస్తాడు. కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలలో దేవుని ఉనికి స్పష్టంగా ప్రత్యక్షమవుతుంది. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగించుకోకుండా, కుటుంబ ప్రార్థన బలిపీఠం లేకుండా, ఆదివారం నామకార్థ క్రైస్తవురాలిగా వచ్చి, ఆదివారం నామకార్థ క్రైస్తవుడిగా వచ్చి ఓ గంట సేపు ప్రార్థన చేసుకొని ఏదో నీకు కలిగిన దాంట్లో 10% ఇచ్చి, లేదు 20% ఇచ్చి, నీ కలిగిన దాంట్లో ఏదో ఇచ్చి, సోమవారం నుంచి శనివారం వరకు కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకుండా ఏసయ్యా మా ఇంటికి రావా, ఏసయ్యా మా ఇంటికి రావా అంటే ఏసయ్య ఏమంటాడో తెలుసా? నీ ఇంట్లోకి వచ్చేదానికంటే బజార్లో ఉండటం మేలురా. వీధిలో నేను వెళ్ళబుచ్చుతా, నీ ఇంటిలోకి నేను రాలేను. అబ్రహాము రమ్మంటే మారు మాట మాట్లాడకుండా నువ్వు చెప్పినట్లే చేసేయని సంతోషంగా ఇంట్లో అడుగుపెట్టాడు. బిడ్డలారా, ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన బలిపీఠం ఉంటుందో ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుని వాతావరణం అల్లాడుతూ ఉంటుంది, పరిశుద్ధాత్మ సంచారం అల్లాడుతూ ఉంటుంది. సంతోషంగా ఇంటిలో దేవుడే అడుగు పెడతాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఆ ఇంటిలోకి సంతోషంగా దేవుడే అడుగు పెడతాడు. ఆ ఇంట్లో సంతోషంగా దేవుడు సంచరిస్తాడు. మీ ఎదుట చెప్తున్నా, కోట్ల రూపాయల ఖరీదైన విలాసవంతమైన భవంతుల్లో అడుగుపెట్టాం క్రైస్తవుల కుటుంబాలు. కోట్ల రూపాయలు కాదు కదా, కనీసం పూరి గుడిసెకు కూడా గతి లేని, కనీసం కూర్చోవటానికి ఒక కుర్చీ కూడా లేని అలాంటి పేద కుటుంబాల్లో అడుగుపెట్టాం. కొన్ని పేద కుటుంబాల్లో కుర్చీకి 3 కాళ్ళు కూర్చోమంటారు. మరి 4వ కాలు ఏమైంది? ఇరిగిపోతే కర్రగెట్టారు. విచిత్రం ఏంటో తెలుసా? అది పేదిల్లే. సోఫా సెట్ ఏమి లేదు, ఏసీ లేవు, కూలర్ లేవు, అందమైన పెయింటింగ్ గోడకు లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఆ గోడలు వర్షానికి తడిచి ఆ ఇంట్లో నుంచి ముక్కుడు వస్తున్న. ఈ కోట్ల రూపాయల ఖరీదైన ఇంటికి వెళ్తే స్ప్రే 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 అన్నట్లుంటుంది. ఈ ఇంటికి వెళ్తే ముక్కుడు వస్తున్న. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ పేదింటికి వెళ్తే, కొన్ని కుటుంబాల్లో ఈ పేదింటికి వెళ్తే నోటి మాటలతో చెప్పలేనంత ఆనందం ఆ ఇంట్లో కలిగింది. ఓ నెమ్మది, ఓ ప్రశాంతత. ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, కూలర్ లేదు, ఏమీ లేదు. కనీసం కూర్చోడానికి సరైన కుర్చీ లేదు. ఆ కుర్చీలకు 3 కాళ్ళు. అయినా ఇంట్లో కూర్చుంటే ఓ తెలియని ప్రశాంతత. ఎందుకో తెలుసా? ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు? ఆ ఇల్లు కుటుంబ ప్రార్థన బలిపీఠం కలిగిన ఇల్లు. గుడారం వేసిన ప్రతి చోట బలిపీఠం కట్టే ఇల్లు. కొన్ని కుటుంబాలు ఉంటాయి, మానవ భాషలో చెప్పాలంటే లంకంత కొంప అండి. చెప్పేదేదో పెద్దగా చెప్పండి సార్. లంకంత కొంప. ఆ ఇంట్లో అడుగు పెట్టడంతో చీకటి చీకటి చీకటి. అరే, ఎంత అందమైన పెయింటింగ్ వేశారా, ఇంత అందమైన డిజైన్ వేశారా, ఇంత కాస్ట్లీ స్టోన్ వేశారా, కింద గ్రానైట్ చూస్తే బాబోయ్ ఇటాలియన్ మార్బుల్, ఇంత ఖరీదైన ఇల్లు కట్టుకుంటే ఏంటి ఇల్లు ఇట్లా ఉంది, ఇంత లైటింగ్ ఉంది, కానీ తెలియని చీకటి ఎందుకు ఉంది? ఎన్ని లైట్లు ఉన్నా దేవుని తేజో మహిమ ఎదుటి ఎన్ని బలాదురు కదా. దేవుడు ఒక్కడుంటే 1,000,000,000 సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సు ఆ ఇంటిని ఏలుబడి చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు.
ఆ ఇంట్లో దేవుడు ఆనందంగా సంచరిస్తాడు. ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటిలో ఆనందంగా దేవుడు సంచరిస్తాడు. దేవుడే ఆనందపడ్డాడు అనుకో. చూడండి ఆ మాట, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. నా వైపు చూడు. దేవుడు నీ యందు ఆనందిస్తే నువ్వు ఏది కోరుకుంటావో నువ్వు కోరుకున్నదాన్ని నీ ఒడిలో దేవుడు వేస్తాడు. ఏది కోరుకుంటావో, నా పిల్లల విషయంలో ఈ సహాయం చేసి పెట్టు అయ్యా, నా ఉద్యోగ విషయంలో నాకు ఈ సహాయం చేసి పెట్టు అయ్యా, నా కుమార్తె వివాహ విషయంలో ఈ సహాయం చేసి పెట్టు అయ్యా, నా ఇంట్లో ఈ సమస్య చేత కొట్టుమిట్టాడుతున్నాను, ఈ సమస్యను పరిష్కరించు అయ్యా అని ఏ లోయ నిమిత్తం నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ ప్రార్థన ద్వారా నీ ఇంటిలో ఉన్న లోయలన్నీ దేవుడు పూడుస్తాడు. ఎందుకో తెలుసా? కుటుంబ ప్రార్థన జరిగే ఇళ్లలో దేవుడు ఎలా సంచరిస్తాడని చెప్పాను. ఆనందంగా సంచరిస్తాడు. దేవుడు నీ యందు ఆనందిస్తే, అబ్రహాము ఇంటిలో 18వ అధ్యాయంలో అడుగు పెట్టాడు కదా, అబ్రహాము ఇంటిలో అడుగు పెట్టడాన్ని బట్టి అబ్రహాము ఇంటిలో ఉన్న కొరతను దేవుడు తీర్చేశాడు. నీ ఇంట్లో ఏ కొరత ఉందో నాకు తెలియదు. సంతానం కొరతగా ఉందా? యేసు నామం పేరిట కుటుంబ ప్రార్థన ద్వారా ఆ కొరతను దేవుడు తీరుస్తాడు. భార్యాభర్తల మధ్యలో సమాధానం కొరతగా ఉందా? ఎప్పుడు కీచులాట, ఎప్పుడు గొడవ, ఎప్పుడు వివాదాలతో కుటుంబం ఉందా? నేనంట, అబ్రహాములాగా నీ గుడారంలో కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని కట్టు. నీ ఇంటిని ఏ సమాధానం లోటుగా ఉందో ఆ లోయను దేవుడు పోడ్చడం ప్రారంభిస్తాడు. అన్నీ ఇచ్చాడయ్యా, శరీరంలో ఆరోగ్యం లేదు, ఎప్పుడు అనారోగ్యం. ఆరోగ్యం నా జీవితంలో కొదువుగా ఉంది. నేనంట, ఈ వాక్యం విన్న ఈ రోజు నుండి, ఈ రాత్రి నుండి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగించు. ఒక్క అర్ధగంట అమ్మా నాన్నలు కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి. నాయనా కాంతారావు కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి. నాయనా రవికుమార్ రండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం. నాయనా రవి రండి కుటుంబ ప్రార్థన చేసుకుందామని నీ భార్య చిన్నప్పుడు, అమ్మ 24 గంటల కాల వ్యవధిలో అర్ధగంట కూడా నేను దేవునికి ఇకపోతే నేనేం క్రైస్తవున్నమ్మా. ఇలాంటి బ్రతికే కంటే చస్తే మంచిది. ఇలాంటి మంచి తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. టీవీ చూద్దాంరా అని పిలిచింది కాదు నాకు తల్లి, బిగ్ బాస్ షో చూద్దాంరా అని పిలిచింది కాదు తల్లి, సీరియల్ చూద్దాంరా అని పిలిచింది కాదు నా తల్లి. నా తల్లి ఎంత ప్రార్థన పర్రాలో కదా, ఎంత భక్తి కలిగిన తల్లో కదా. అమ్మా నీతో కలిసి ప్రార్థనలో కూర్చుంటానమ్మని సంతోషంతో ఆ కుటుంబ ప్రార్థనలో నువ్వు కూర్చొని కుటుంబ ప్రార్థన బలిపీఠం కట్టుకుంటే ఏ సమాధానం కొరతగా ఉందో ఆ లోయను దేవుడు పోడ్చడం ప్రారంభిస్తాడు. ఎంత కష్టపడి సంపాదించిన, చూడండి, ఎంత కష్టపడి సంపాదించిన కష్టాతీతమంతా సిలి సంచిలో వేసుకున్న డబ్బులాగా వడ్డీలకు, మందులకు, మాకులకు కష్టాతీతమంతా అన్యాక్రాంతం అయిపోతే, అయ్యా బ్రతుకంతా చాచే బ్రతుకయ్యా, బ్రతుకంతా చాచే బ్రతుకుగానే ఉంది. ఆర్థిక పరిస్థితులు నా కుటుంబంలో లోటుగా కొదువుగా ఉన్నాయి. కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో. యేసు నామం పేరిట ఆ లోయలన్నీ దేవుడు పోడ్చటం ప్రారంభిస్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా? యెహోవా నీ యందు ఆనందించిన యెడల. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? సాయంత్రం అయిందంటే, ఏమండి ఐపీఎల్ మ్యాచ్ పెట్టుకొని, సాయంత్రం అయిందంటే బిగ్ బాస్ షో పెట్టుకొని, సాయంత్రం అయిందంటే జబర్దస్త్ పెట్టుకొని, సాయంత్రం అయిందంటే గుప్పిడంత మనసు పెట్టుకొని, సాయంత్రం అయిందంటే కార్తీక దీపం పెట్టుకొని, ఈ దయ్యాల కొంపలో దేవుడు సంచరించడు. ఈ దురాత్మలు సంచరించే స్థలాలకు దేవుడు రాడు. నీ ఇంటిలో సంతోషంగా దేవుడు సంచరించాలంటే పడిపోయిన కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని యేసు నామం పేరిట మరలా తిరిగి కట్టుకుందువుగాక.